హైదరాబాద్లో నీటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. జలమండలి పరిధిలో ఏ ఫిల్లింగ్ స్టేషన్లోనూ 24 గంటల్లోపు ట్యాంకర్ డెలివరీ కావటం లేదని వినియోగదారులు అంటున్నారు. జలమండలి ట్యాంకర్లు సకాలంలో రాకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించి వేలాది రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి ట్యాంకర్లు 24 గంటల్లోపు డెలివరీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు. హైదరాబాద్లో నీటి సమస్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో ఏ కాలనీ చూసినా కూడా మంచినీరు లేక పరిస్థితి అధ్వానంగా తయారైంది. అటు జలమండలి సప్లై చేసేటువంటి వాటర్ ట్యాంకర్లు కూడా బుక్ చేసిన తర్వాత 3-4 రోజులకు కానీ వెళ్ళట్లేదు. అంటే అంత డిమాండ్ కూడా నెలకొంది. రోజుకు 15,000 ట్రిప్పులు అవసరం అవుతున్నాయి. కానీ సరఫరా చేసేటువంటి ట్రిప్పులు 9,000 నుంచి 10,000 వరకు మాత్రమే ఉంటుంటాయి. అదనంగా 3 నుంచి 4,000 ట్రిప్పులు డిమాండ్ పెండింగ్లోనే ఉంటున్నాయి. ఒకసారి మనం ఇక్కడ మణికొండలో ఉన్నాము. ఇక్కడ కనుక బుకింగ్ డేటు అంటే ఇక్కడ ఒక కాలనీలో ఒక అపార్ట్మెంట్లలో కనుక చూస్తే బుకింగ్ డేట్ వచ్చేసి 1వ తారీఖు కనిపిస్తుంది. జూన్ 1వ తారీఖున వీళ్ళు ఒక ట్యాంకర్ను బుక్ చేశారు. జూన్ 3వ తారీఖున సప్లై అయింది. అంటే 1వ తారీఖు బుక్ చేస్తే 3వ తారీఖు సప్లై అయింది. అంటే 2 రోజుల వ్యవధి పట్టింది. అంటే 2 రోజుల పాటుగా ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా నీరు లేక ఇబ్బంది పడతారు. ఒకటైతే ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సి వస్తుంది. సో ప్రైవేట్ ట్యాంకర్ల జోలికి వెళ్తే 3 నుంచి 4,000 వరకు ఒక ట్యాంకర్ పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే జలమండలి అయితే 500 నుంచి 600 లోపు అయిపోతుంది. కానీ ప్రైవేట్ ట్యాంకర్లు పూర్తిగా పంట పండుతుంది. ఇటు జలమండలి సప్లై చేసేటువంటి నీరు సరిగా లేక ప్రైవేట్ ట్యాంకర్లు దండుకుంటున్నాయి. ఒక్కొక్క ట్యాంకరు 4 నుంచి 5,000 వరకు కూడా దండుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో సమ్మర్ మొత్తంగా కూడా ప్రైవేట్ ట్యాంకర్ల దందా నడుస్తుంది. సో మరి ప్రైవేట్ ట్యాంకర్ల దందా ఆగాలంటే ప్రభుత్వం నీరుని ఎప్పటికప్పుడు సరఫరా చేయాలి. కానీ సరఫరా అనేటువంటి చాలా తగ్గింది. హైదరాబాద్కు కూడా కావాల్సిన నీరు దాదాపు అయితే 650 MGD వాటర్ అయితే ఇక్కడ మనకు అంత వాటర్ కూడా సరఫరా లేదు. సో దీంతో మొత్తంగా కూడా ట్యాంకర్ల సప్లై కూడా చాలా తగ్గిపోయింది. ఇట్లాంటి అపార్ట్మెంట్లు మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ట్యాంకర్ల స్వైర విహారమే నడుస్తుంది. మణికొండ, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ కారిడార్ మొత్తంగా కూడా ఏడ చూసినా కూడా నీరు లేక చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. ట్యాంకర్లు బుకింగ్ పొద్దున్న నుంచి రాత్రి వరకు ట్యాంకర్ల కోసమే, ఉద్యోగాలకు వెళ్లకుండా కూడా ఆ ట్యాంకర్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి ఎదురు చూడాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇక్కడ ట్యాంకర్ రాదు, మళ్ళీ ఈ ట్యాంకర్ వేరే వాళ్ళకి మళ్ళీ ఇచ్చేస్తారు. సో అట్లా ట్యాంకర్ కోసం ఉద్యోగాల షిఫ్ట్లు కూడా చేంజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితులు హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇంకా జూన్ వచ్చేసింది. వర్షాకాలం వస్తే కొంచెం వర్షాలు పడితే ఈ వాటర్ డిమాండ్ అనేటువంటి తగ్గుతుంది అనుకుంటే అటు ఒకవైపు వర్షాలు కూడా రావట్లేదు. సో దీంతో ఈ జూన్ మొత్తంగా కూడా ఇదే కష్టాలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఒకవైపు హైదరాబాద్ పూర్తిగా కూడా కాంక్రీట్ జంగల్లా మారిపోతుంది. ఎక్కడ చూసినా కూడా కన్స్ట్రక్షన్స్ విపరీతంగా పెరుగుతుండడం వల్ల మొత్తం ఇంకుడు గుంతలు లేకుండా ఉంది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో వీళ్ళు బుక్ చేసుకున్నారు, కానీ వీళ్ళకి ఇంకుడు గుంత లేదు. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, దీనికి ఒక ఇంకుడు గుంత లేదు. ఇంకుడు గుంతలు లేకుండా ట్యాంకర్స్ బుక్ చేసినా కూడా వాళ్ళకి పెనాల్టీ వేస్తామని చెప్పి ప్రభుత్వం కూడా చెప్తుంది. కానీ వాళ్ళు ఇంకుడు గుంతలు నిర్మించుకోవట్లేదు. అంటే భూగర్భంలోకి నీరు వెళ్ళే పరిస్థితి లేకపోతే రాను మరి హైదరాబాద్లో బోర్లన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. రోజుకు 300 నుంచి 400 బోర్లు నీళ్ళు లేక ఆవిరైపోతున్నాయి అనేటువంటిది హైదరాబాద్ వాటర్ బోర్డు లెక్కలు చెప్తున్నాయి. మరి ఒకవైపు గ్రౌండ్ వాటర్ లేక, సప్లై చేసేటువంటి నీరు లేక, మరి రోజు కనీసం స్నానాలు చేద్దామంటే కూడా నీరు లేకపోతే ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది అధికారులను మనం అనొచ్చు. ఆ వాటర్ బుక్ చేసిన వెంటనే సరఫరా చేయట్లేదు అని చెప్పి ఈజీగా అనొచ్చు. కానీ మనం కూడా ఏం చేస్తున్నాం, ప్రజల సివిక్ సెన్స్ కూడా ఉండాలి. వాటర్ను గ్రౌండ్లోకి పంపించే విధంగా ఇంకుడు గుంతలు, కొంచెం వాటర్ను సేవ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేయాలి అనేటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి పర్యావరణవేత్తలు కూడా. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.